ప్రేమలోని స్నేహాన్ని మీకు పరిచయం చేసి అక్కడి నుంచి మొదలు పెడదామని. మానసి, చంపుతా నన్నట్లా పిలిచినవంటే. ఎంత అమాయకురాలా ఉండేదానివి, కానీ దేశముద్రువని ఇప్పుడు అర్థమైంది. అసలు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా అర్థం కావట్లేదు. మానసి, చంపేస్తానట్లా పిలిస్తే నా జీవితాన్ని లాక్కున్నావు. ఇప్పుడు ఇంట్లో నన్ను ఎదవం చేస్తున్నావు. తమాషాగా ఉందా? తమాషాగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు మానసి? నిన్ను నేను నార్మల్ ముఖం పగిలిపోద్ది కొడితే. మానసి, అర్థం చేసుకో. చిన్నప్పటి నుండి నీ సంతోషం కోసం అన్ని చేశాను, కానీ ఇది తాళి బంధం. ఎగతాళి చెయ్యొద్దు. అది నీకు, నాకు, మాధవ్ గారికి కూడా మంచిది కాదు. ఎగతాళి కాదే, ఎంగిలాకులు తినే బతికేనిది. మానసి, నన్నేమన్నాను, కానీ నీ జీవితం బాగుండాలి. మనసు మార్చుకో. మార్చుకోను. ఇంట్లో బయట ఎక్కడ ప్రశాంతత లేకుండా చేసినావు. ముందు వేరు, ఇప్పుడు వేరు. నీకు నిద్ర లేకుండా చేస్తా. నా బతుకు మీద కొట్టి నీకు బతుకు లేకుండా చేస్తా. మానసి, మానసి, నీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చెప్పేది విను. తాకకు. నిన్ను ప్రశాంతంగా ఉండనివనే. మానసి, మానసి, మృదుల, ఏమైంది మృదుల? ఏం లేదు మధు గారు, కళ్ళల్లో ఏదో పడితేను. ఏది చూడండి. పోయింది మధు గారు. సర్లే, వాటర్ తీసుకో. వద్దండి, బయలుదేరదామా? సరే, పద. అదిగో మానసి, టవర్ వచ్చింది, టవర్ వచ్చింది. ఇంతసేపు అయిందేంటే? చూడు, నువ్వు లేకుండానే అన్ని చేయాల్సి వచ్చింది. అయిపోయింది కదత్తా, ఇంకా ఎందుకు? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది మానసి? పూర్తయింది కదా? అది అది కావాలి. పొద్దున ఎంత టెన్షన్గా ఉండేది, ఇప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉందో. ఏదైనా పెండింగ్ ఉంటే అంతే, అప్పటికప్పుడు క్లియర్ చేసేయాలి. ఇప్పుడు ఫీజు మాత్రమే చెల్లించావు, కానీ ఫైనల్ టెస్ట్ కి మాత్రం బాగా ప్రిపేర్ కావాలి మానసి. అస్సలు ఫెయిల్ కాకూడదు. మీ పెళ్ళైపోతే ఇంకేం పనులు ఉండవు కదా, నీకు అదే పనిలో ఉంటుందిలే. సరే సరే, ఇక బయలుదేరదామా? మొదటి శుభలేఖ బ్రాహ్మణికి ఇవ్వాలి. తనని ఎలాగైనా సరే ఒప్పించి తీసుకురావాలి. సరే, పదండి. పదండి పదండి. ఆల్రెడీ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ పెద్దమ్మకి వెళ్ళిపోయి మంచి వేడి మీదుంది. అందరికి బాగా ఒట్టిస్తుంది. పదండి. అమ్మగారు, అమ్మగారు, మీ అన్నయ్య వదిన మొత్తం అందరూ కలిసి వస్తున్నారంట. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి ఆ ఇంటికి పెళ్లికి తీసుకెళ్దాం అనుకుంటున్నారంట అమ్మగారు.
బాగున్నారా రండమ్మా. మావయ్య బాగున్నారా రండి రండి ఆ, ఆగండి. ఎవరే నీ కత్తయ్య? ఎవరు మీకు బావుగారు? నా తరపు బంధుత్వాన్ని నేనే వద్దనుకొని తెంచేసుకుంటే ఇంకా మీకేం వరుసలు మిగిలిన్నాయని పిలుస్తున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎందుకొచ్చారు ఇక్కడికి? అలాంటవింటక్క నీకు పుట్టింటి మీద కోపముంటే తోడబుట్టిందని నామే చూపిస్తావా? మధ్యలో నేనేం తప్పు చేశాను? నా బిడ్డే పాపం చేసింది. పెద్ద దిక్కుగా నా బిడ్డ పెళ్లి నువ్వే దగ్గరుండి చేస్తావని ఆశపడితే అసహించుకుంటావేంటక్క? నేను సంబంధం తెంచుకున్న కుటుంబంతో నువ్వు సంబంధం కలుపుకొని దగ్గరుంటే నేనేం చేయలేను కోమలి. అదే వేరే సంబంధం అయ్యుంటే నువ్వు అడగక్కర్లేదు. నేనే దగ్గరుండి నా బిడ్డ పెళ్లి కన్నా కూడా గొప్పగా చేసుండేదాన్ని. ఏంటమ్మా ఇది? ఏ సంబంధమూ లేనట్టు శత్రువుల్ని చూసినట్టు చూస్తున్నావు. శత్రువులు కాదు మీరు, అంతకన్నా ఎక్కువే. నా మనసుని చంపేశారు, నా ఆశల్ని చంపేశారు. అసలు పుట్టింటి వల్ల నాకెప్పుడు బాధలే తప్ప సంతోషం ఎక్కడుంది? ఆ రోజు నా ప్రేమని చంపేసినప్పుడు పుట్టింటిని వదిలేశాను కదా, అలాగే ఉండిపోవాల్సింది. కాని మళ్ళీ మమకారం పుట్టుకొచ్చి నా వాళ్ళని దగ్గరయ్యాను. అదే నేను చేసిన తప్పు. ఆ, అయినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకొచ్చింది మిమ్మల్ని ఎవరిని చూసి కాదు, అదిగో నా మేనకోడల్ని చూసి. చూడగానే నా ప్రతిరూపం అనిపించింది. నా కోడల్ని చేసుకుని నాకు దూరమైన సంతోషం, అచ్చట ముచ్చట అన్నీ దాని ద్వారా తీర్చుకుందాం అనుకున్నాను. కాని ఆ అడ్డమైన దాన్ని నా కోడల్ని చేశారు. ఎక్కడా తలెత్తుకోకుండా చేశారు. నా పరువు మొత్తం రోడ్డున పడేశారు. నా జీవితం ఏదో అయిపోయింది. కనీసం ఈ బిడ్డల జీవితమైనా సంతోషంగా ఉండాలనుకుంటే ఎక్కడుండనిచ్చారు? ఏంటి బ్రాహ్మణి ఇది? ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావు. ఈ కోపం ద్వేషం కారణంగానే 25 ఏళ్లు పుట్టింటికి దూరంగా ఉన్నావు. సరిపోలేదా? మీకేం తెలీదు, మాట్లాడకండి. పుట్టిల్లు అని మురిసిపోవడానికి ఏముందక్కడ? అసలు ఆ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడమే పాపం. ఆ రోజు నేను, ఈ రోజు నా మేనకోడలు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి పుట్టిల్లు నాకు అవసరం లేదు. మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టమని ఎవ్వరూ చెప్పద్దు. వదిన తల్లితో సమానం అంటారు, కానీ ఈ వదిన ఇంటి ఆడబిడ్డ కన్నీరు చూసి. ఈ మాటలు భరిస్తూ బతకడం నా వల్ల కావడం లేదు. నువ్వు ఎప్పుడు ఏమంటావో, నీ కోపాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతి క్షణం చస్తూ బతకడం కన్నా ఒకేసారి చచ్చిపోమని చెప్పొదినా? అయినా మేం చేసిన తప్పేంటో చెప్పొదినా? నా బిడ్డ నా ఆడపడుచుకి కోడలు కావడం మాకిష్టం ఉండదా చెప్పు? ఆ రోజు నీ నోట్లోంచి ఆ మాట వినగానే ఎంత సంతోషించామో. ఇక అదృష్టం లేదని తెలిసాక అంతకన్నా ఎక్కువ బాధపడ్డాం వదినా. కాని పరిస్థితులు మన చెయ్యి దాటిపోయాక ఎవరం మాత్రం ఏం చేయగలం? ఎందుకు ఆ విషయం అర్థం చేసుకోవట్లేదు? ఆపు భారతీదేవి, 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 భారతీదేవి.
అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెప్పి చిరాకు తెప్పించొద్దు. ఆ అలగా దానికంటే నీ బిడ్డ జీవితమే ముఖ్యం అనుకుంటే అది చేసిన పనికి జుట్టు పట్టి బయటికి ఈడ్చి నా కొడుకు పక్కన నీ కూతుర్ని నిలబెట్టుండేదానివి. కానీ దాన్ని వెనకేసుకొచ్చా. నా ఆశల్ని, నా మేనకోడలి ఆశల్ని నాశనం చేసేశావు. బాగుందక్క. ఎవరో ఒక పనికి మళ్ళీ దాని మీద కోపం మా మీద చూపిస్తున్నావా? అయినా ఎందుకిలా జరిగిందో ఎవరు చేశారో మాకేం సంబంధం లేనప్పుడు మాకెందుకీ శిక్షక్క? అసలు దీనంతటికీ కారణం అదే మమ్మీ. మొన్న చచ్చిందనుకున్నాం కదా, నిజంగానే చచ్చి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. సరే, అవకాశం దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు వాగొద్దు. అసలు మన పెళ్లి ఇంతవరకు వచ్చిందన్నా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా దానికి మృదులే కారణం అన్న సంగతి మర్చిపోద్దు. అత్త, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, కానీ ప్రతి ఒక్కరూ మృదులే కారణం అంటుంటే తట్టుకోలేక చెప్తున్నాను. తనే మీ కూతురని తెలియక ముందు నుంచి. తరుణ్, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? తెలియాలి నాన్న. ఒక మనిషి గురించి మంచైనా చెడైనా తెలియాలంటే కొన్ని నిజాలు బయటపడాలి. తనయ మీ కూతురని తెలియక ముందు నుంచే నేను తనయ ప్రేమించుకున్నామత్తా. కానీ సరయితో నా పెళ్లి జరగకపోతే పుట్టింటితో ఎలాంటి సంబంధం ఉండదని చిన్నత్త బెదిరిస్తే తప్పక ఒప్పుకున్నానత్తా. బావా, ఏ నిజం కదా? చెప్పండత్తా, తనయ నేను ప్రేమించుకున్నామని మీ అందరికీ తెలిసి కూడా సరయ్యను పెళ్లి చేసుకోమని బలవంతం చేశారా లేదా? చాలా మంది ప్రేమికుల్లాగే ఎవరేమైపోతే నాకేంటి, నా ప్రేమే నాకు ముఖ్యమని నేను అనుకున్నానత్తా. కానీ మృదుల చెప్పిన ఒకే ఒక్క మాట మా ప్రేమని త్యాగం చేసుకునేలా చేసింది. ఇప్పటికే పెద్దతని దూరం చేసుకుని ఏళ్ల తరబడి అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. ఈసారి చిన్నత దూరం అయితే అమ్మ బతకదంటే మా ప్రేమని కూడా త్యాగం చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబమే విడిపోతుంటే నాకు ఈ పెళ్ళెందుకత్తా? అవసరం లేదు. తరుణ్, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తా, సరైన పెళ్లి చేసుకోమని 1,00,000 సార్లు చెప్పుంటుంది మృదుల. కానీ ఇప్పుడు ఆ మృదులే కారణమని మీరందరూ నిందిస్తుంటే ఏం చెయ్యాలి? తరుణ్, ఎందుకురా ఇప్పుడు ఇదంతా? లేదమ్మా, ఇప్పటి వరకు మృదులకి జరిగిన అవమానాలు చాలు. ఏం జరిగినా మృదులదే తప్పు, ఎవరికి బాధ వచ్చినా మృదులదే కారణం. అందరికి బాగా అలవాటు అయిపోయింది. ఏం తప్పు చేసింది మృదుల? మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవడమే తన తప్ప? చూడండి అత్త, మానసి బావని ప్రేమిస్తోందని తెలిసి బావ మృదులని పెళ్లి చేసుకోవడం తప్పంటే, నేను తనేలు ప్రేమించుకుంటున్నామని తెలిసి సరైతో నా పెళ్లి చేయడం కూడా తప్పే. లేదు, మా పెళ్లి జరగడం తప్పు కాదనుకుంటే అసలు ఆ పరిస్థితిలో బావ మృదుల పెళ్లి జరగడం తప్పు కానే కాదు. తరుణ్, మనం వచ్చింది అక్కని పెళ్లికి పిలవడానికి. దాని గురించి మాట్లాడు. కోమలి, దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి వెళ్ళిపోండి. కళ్ళలు కన్న నా కొడుకు జీవితం, నా ఆశలు మొత్తం భూస్థాపితం చేసిన ఈవిడ కొంపలు అడుగు పెట్టను, పెళ్లికి రాను. అక్క, రమణి, అక్క, వదినా. నువ్వు పెళ్లికి రాకుంటే ఈ పెళ్లి జరగదు. నేను సరైన పెళ్లి చేసుకోను. నీకోసం నా ప్రేమను వదులుకున్నానత్తా. మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలని
ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వు రాకుంటే ఈ పెళ్లి వద్దు, ఏమీ వద్దు. ఆపరా! అసలు ఎక్కడి సమస్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? జరిగిన గొడవలు చాలు వదినా. చిన్నదానివైనా దండం పెడతాను. జరిగిందంతా మర్చిపోవదునా. పెద్ద మనసు చేసుకొనొచ్చి పిల్లల్ని ఆశీర్వదించు. పెద్ద ఆడపడుచుకిస్తున్నా మొదటి శుభలేఖ తీసుకోవదునా. నాకే గౌరవాలు అవసరం లేదు. నేను రానని చెప్తున్నాను కదా. అది అదృష్టం జేబులో పెట్టుకుని తిరుగుతుంటే నీకు దురదృష్టం దవడ మీద కొడుతుంది మానసి. పెద్దమ్మ కోపంతో విసిరిన పూలదండ కూడా దాని మెడలో పడింది చూడు. నువ్వు కోపం మీదున్నావని తెలుసక్క. కానీ ఎంత కోపం మీదున్నా కనీసం నా మొహం మీద చూస్తావనుకున్నాను. కానీ మొహం మీదే శుభలేక విసిరి కొట్టావంటే ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదక్క. నేను కూడా నీకు అవసరం లేదని తేలిపోయింది. ఏంటి కోమలి, బ్రాహ్మణి ఏదో కోపంలో ఉందంటే నువ్వు కూడానా? బ్రాహ్మణి, నువ్వు ఎంత కాదన్నా తెగిపోయే బంధం కాదు మంది. ఈ తాత్కాలిక ఆవేశాల వల్ల కుటుంబంలో శాశ్వతంగా ఉండాల్సిన సంతోషాలన్నీ దూరం చేసుకోవడం తప్పించి ప్రయోజనమే ఉండదు. అయినా నువ్వంటే ప్రేమ ఇష్టం లేకపోతే ఇంతమంది నీకోసం ఇలా వచ్చుండేవాళ్ళం కాదు. అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? ఇష్టం ప్రేమ ఉండడం అంటే తియ్యగా 4 మాటలు మాట్లాడి వదిలేయడం కాదు. తప్పైనా సరే ఒప్పైనా సరే ఇష్టపడ్డ వాళ్ల కోసం ఏమైనా చేయగలగాలి. మీరేమీ చేయలేరు. అయినా వాళ్ళకంటే మీకు పరాయి వాళ్ళే ఎక్కువ. వాళ్ల కోసమే బతకండి, వెళ్ళిపోండి. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, నీకన్నా ఎవరు ఎక్కువ కాదమ్మా వాళ్ళకి. ఎందుకమ్మా మనసులో ఏదో పెట్టుకొని ఆ కోపం అత్తమామయ్యల మీద చూపిస్తున్నావు? అమ్మగారు, కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించండి. అమ్మ వాళ్ళ తప్పేం లేదు. మీరంటే వాళ్ళకి ప్రాణం. మీరే వాళ్ళ సంతోషం. కాదనద్దు అమ్మగారు. మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. జరిపించండి అమ్మగారు. ఏయ్, పోవే! మృదులా, మృదులా, అమ్మా. మృదులా